హాయ్ ఫ్రెండ్స్, పల్లీలు బెల్లం కలిపి చేసిన ఈ సాంప్రదాయ స్వీట్ రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. పల్లీలో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. బెల్లంలో ఐరన్, కొన్ని ఖనిజాలు ఉండడం వలన రక్తహీనత తగ్గించడంలో కొంత సహాయం పడుతుంది. అయితే ఇందులో చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మితంగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మనం ముందుగా పెనం పెట్టుకొని పెనం పైన పల్లీలను వేయించుకోవాలో చూడండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎన్ని పల్లీలు తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకునాలి. పల్లీలకు మంచిగా పొట్టు పోయేలా ఇలా కోళ్ళతోని మనం రఫ్ చేసుకోవాలి. వీటిలోకి కొంచెం నువ్వులను కూడా యాడ్ చేసిన నేనైతే. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బెల్లంని తీసుకోవాలి. పల్లీలు దేనితో తీసుకున్నాం, బెల్లంని కూడా దాంతోనే తీసుకోవాలి. వీటిలోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి, గ్లాస్ కూడా పోసుకోవచ్చు కానీ టైం ఎక్కువ అవుతుంది. మంచిగా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగేలోపు మరో పక్కన ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని మనం ముందే పెట్టుకోవాలి. స్ప్రెడ్ అంతా చేయాలి. చూడండి, నెయ్యి అనేది ప్లేట్ మొత్తం ఇలా పూసుకొని పెట్టేసుకోవాలి. ఈ పల్లిపట్టి పిల్లలకు చాలా ఇష్టం, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, మరోపక్క బెల్లం కూడా పాకంకి వచ్చేసినట్టుంది. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మనం చూడాలా వచ్చిందో లేదో. ఇంకా రాలేదు. ఈ బెల్లం మంచిగా పాకంకి వస్తేనే పల్లిపట్టి అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూద్దాం పాకంకి వచ్చిందో లేదో. ఈ ప్లేట్లో మళ్ళీ వేసుకుందాం. ఇలా చూద్దాం, ఇది సప్పుడు వస్తేనే వచ్చినట్టు. మంచిగానే వచ్చింది ఇప్పుడు పాకం. అయితే దీంట్లోకి మనం ఇలాచీల పౌడర్ని కూడా వేసుకోవాలి, రుచికి బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే మనము ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న వల్ల ఇంకా బాగుంటుంది, అంటుకోదు కూడా మంచిగా వస్తుంది. నెయ్యి, ఇలాచీల పొడి అన్నీ వేసుకొని మంచిగా మరోసారి కలుపుకోవాలి. దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పల్లీలను కూడా వేసేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి. ఇప్పుడే బాగా కలపాలి, లేకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా ప్లేట్లో నెయ్యి పూసి పెట్టినాం కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వేసేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేలా మంచిగా ఒకే విధంగా సమానంగా వచ్చే విధంగా చేసేసుకోవాలా. చూడండి, ఒక చెంచాకు నెయ్యి పూసేసుకొని చేస్తే ఇంకా మంచిగా వస్తుంది, అంటుకోదు కూడా. చూడండి, ఇలా ప్లేట్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని దానికి కూడా అటు ఇటు మంచిగా నెయ్యి పూసుకొని మనం ఘాట్లు పెట్టుకోవాలి. మంచిగా పల్లిపట్టి వస్తుంది. చూడండి, నైఫ్కి అనేది కూడా మొత్తం పల్లిపట్టి ఏం అంటుకోదు. మనం నెయ్యి పూసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. నేనైతే డబ్బాకారంలో కట్ చేసిన. చూడండి, ఆరబెట్టుకోవాలి మంచిగా. ఆరిన తర్వాత చూడండి, తీస్తుంటే ఎంత మంచిగా వస్తున్నాయి. కరెక్ట్ షేప్ రాకపోయినా కానీ చాలా బాగా వచ్చినాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను ఎంత మంచిగా వచ్చినాయి. పల్లీలు, నువ్వులు, బెల్లంతో కలిసిన పల్లిపట్టి చాలా బాగున్నది. చూడండి, మంచిగా వచ్చినాయి, షేప్ కరెక్ట్ రాకున్నా కానీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.